అండ్ ఇప్పుడు ఇంకొక టాపిక్ ఏంటంటే మంకీ పాక్స్. గత కొన్ని రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక 500 పీపుల్ దాకా చనిపోయారని విన్నాం. అవి కూడా చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి. ఇంతకుముందు మనకి చికెన్ పాక్స్ విన్నాం. అంటే అమ్మవారు వస్తున్నారని చెప్పి అంటుండేవాళ్ళు విలేజెస్‌లో అట్లా. వేడి చేసి బాడీ హీట్ అవ్వడం వల్ల కూడా వచ్చిందనేవాళ్ళు. ఈ చికెన్ పాక్స్‌కి, మంకీ పాక్స్‌కి డిఫరెన్సియేషన్ అయితే ఉంది అని అందరికీ అర్థమైంది. అసలు ఈ మంకీ పాక్స్ అసలు ఎట్లా వస్తది? ఈ వైరస్ గురించి తెలియజేస్తారు. మంకీ పాక్స్ అనేది ఇప్పుడు దాకా ప్రధానంగా ఆఫ్రికన్ కంట్రీస్లోనే ఉంది. అది రెండు రకాలుగా ఉంటుంది ఆఫ్రికన్ కంట్రీస్లో. ఒకటి రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని సెంట్రల్ ఆఫ్రికాలో ఉంటుంది. ఇంకోటి వెస్ట్ ఆఫ్రికాలో ఉంటుంది. ఈ కాంగోలో ఉండేది కొంచెం సిగ్నిఫికెంట్గా ఉంటే వెస్ట్ ఆఫ్రికాలో ఉండేది కొంచెం మైల్డ్గా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు దాన్ని మార్చేసి 1, 2 అనేది రెండుగా క్లేడ్స్గా డివైడ్ చేశారు దీంట్లో 1B అనేది కొత్త క్లేడ్ కింద వస్తుంది. క్లేడ్స్ అంటారు, మనం కోవిడ్ అప్పుడు మాట్లాడుకున్నాం క్లేడ్స్ అని. ఇట్లా 1B అనేది ఒక కొత్త క్లేడ్ కింద వస్తుంది. WHO ఏం చెప్పిందంటే ఇది ఒక వైరల్ డిసీజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్ అని. అంటే ప్రపంచవ్యాప్తంగా దీన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. సో ఆ తర్వాత మొత్తం ప్యానిక్ మొదలైంది. ఓకే, ఏం జరుగుతోంది అని. ఇది మంకీ పాక్స్ అనేది మనకి మనుషుల నుంచి మనుషులకి రావటం బిగిన్ అయిన తర్వాత కొద్దిగా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ 1B క్లేడ్ అనేది కూడా మిగతా వాటిలాగా కాకుండా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. మంకీ పాక్స్ కనుక వచ్చినట్లయితే మామూలుగా ముందు వైరల్ ఫీవర్ లక్షణాలే వస్తాయి. ఫీవర్ రావటం, జాయింట్ పెయిన్స్ రావటం ఇలాగ. తర్వాత ఒక 2-3 రోజుల్లో లేకపోతే 1 వీక్ లోపల ర్యాష్ వస్తుంది. ఆ ర్యాష్ వచ్చిన తర్వాత అది బాడీలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, లంగ్స్కి వెళ్ళొచ్చు, లేకపోతే బ్రెయిన్కి వెళ్ళొచ్చు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ర్యాష్ వచ్చిన తర్వాత తగ్గిపోయే టైంలో వాళ్ళు బాగా సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక 10% మంది చనిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్లో 1% రిస్క్ అనుకుంటే మంకీ పాక్స్లో 10% రిస్క్ ఉంటుంది. అంటే కోవిడ్ కన్నా ఎక్కువ రిస్కే ఉంటుంది, బట్ వచ్చే అవకాశం కోవిడ్ కన్నా తక్కువ. ఎందుకంటే ఇది క్లోజ్ కాంటాక్ట్లో కానీ లేకపోతే సెక్షువల్ కాంటాక్ట్లో కానీ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. నార్మల్గా కొంచెం దూరంగా ఉండి కొంచెం మాస్క్ పెట్టుకొని కొంత చేతులు కడుక్కుంటే మంకీ పాక్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని ట్రాన్స్మిషన్ విషయంలో ఇది కోవిడ్ కన్నా తక్కువ, కానీ విరులెన్స్ విషయంలో, సీరియస్నెస్ విషయంలో ఇది కోవిడ్ కన్నా ఎక్కువ కింద మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే మనకి సెకండ్ వేవ్లో వచ్చినట్టుగా డెల్టా కోవిడ్ టైప్లో అంత సివియర్ కాదు, బట్ ఇది డెఫినెట్లీ కోవిడ్ కన్నా ఎక్కువ మందికి సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీనిపైన ఆందోళన నెలకొంది. సో ఇండియాలో కూడా మనకి ఇప్పుడు మొన్న ఎయిమ్స్లో ఒక కేసు ఉందని చెప్పి దాన్ని ఐసోలేట్ చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు దాకా మనకి డయాగ్నోసిస్ అయితే కంప్లీట్ కాలేదు, ఎందుకంటే ఇండియాలో ఆర్టీపీసీఆర్ టెస్టులు ఇంకా అవ్వట్ల. ఇప్పుడే మొన్నే ఐఎండిఎక్స్ అనే కంపెనీ వాళ్ళు ఇండియాలో మంకీ పాక్స్ ఆర్టీపీసీఆర్ తయారు చేస్తున్నారు. అది ఐసీఎంఆర్ సౌజన్యంతో వాళ్ళు తయారు చేస్తున్నారు. అది కనుక వస్తే కనుక ఆ కిట్ మనం ప్రపంచవ్యాప్తంగా మనం ఎలా తెలుసుకున్నాం, ఇండియాలో కూడా అదేవిధంగా మంకీ పాక్స్ ఉందా లేదా అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మాత్రం బాగా ర్యాష్ ఉండి కొంచెం కనుక ఫీవర్ ఉండి ఆ లక్షణాలు ఉంటే కనుక ఇమీడియట్గా అథారిటీస్కి నోటిఫై చేయాలి. కొన్ని రోజులు ఐసోలేట్ చేసి ఉంచుకోవడం మంచిది, అది అవునా కాదా అని తెలుసుకునే లోపల. సో ఇది మనకి మంకీ పాక్స్ గురించి వచ్చిన విషయం. కాకపోతే ఇండియాలో అయితే ఇప్పటికప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. మంకీ పాక్స్ అంత తీవ్రంగా అయితే ఇప్పుడు దాకా ఇండియాలో ఎక్కడ రాలేదు. ప్రపంచం అంతటా కూడా మీరు అన్నట్టు కోవిడ్తో ఈ వైరస్ని కొంచెం అటాచ్ చేసి మాట్లాడుతుంటే అండ్ WHO కూడా చెప్పడంతో అందరూ కూడా కొంచెం భయపడుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. మంకీ పాక్స్ వల్ల ఇక్కడ కూడా ఏమైనా సిచ్యువేషన్స్ వస్తాయి, ఇండియాలో కూడా అది వ్యాప్తి చెందుద్దా అన్న ఒక భయం అయితే నెలకొంది. ఏం చెప్తారు డాక్టర్? ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ మళ్ళీ నార్మల్ అయిపోయింది, ఇంతకు ముందులాగానే ఉంది. కాబట్టి బయట దేశాల నుంచి మన దేశానికి డిసీజ్ రావడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఏదో ఒక టైంలో మనకు వస్తుంది. కాకపోతే వచ్చినప్పుడు మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది కోవిడ్ అంత వేగంగా వ్యాప్తి చెందదని మనం అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు మామూలుగా డ్రాప్లెట్స్ ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది, కానీ కోవిడ్ లాగా మనం చాలా దూరంగా ఉన్నా కూడా ఒకళ్ళ నుంచి ఒకరికి వ్యాప్తి చెందటం, మనకు కామన్ కోల్డ్ లాగా వ్యాప్తి చెందటం ఉండదు. ఇది క్లోజ్ కాంటాక్ట్లో ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మీరు మంకీ పాక్స్ వచ్చిన వాళ్ళకి మీరు దగ్గరుండి సపరీలు చేస్తున్నారనుకోండి, మీకు వచ్చే అవకాశం ఉంటుంది అట్లా. అంతే తప్ప కొంచెం దూరంగా ఉండి చూసుకున్నా లేకపోతే కొద్దిగా జాగ్రత్తగా మాస్క్ పెట్టుకొని చేతులకు శానిటైజర్ వాడినా మంకీ పాక్స్ వచ్చే అవకాశం తక్కువ. అట్లా పీపీఈ కిట్ వేసుకొని మనం అంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదు, కోవిడ్కి ఉన్నంత జాగ్రత్తగా. కాకపోతే వచ్చిన తర్వాత ఏ 10% మందిలో ఇది సీరియస్ అవుతుందో తెలియదు, కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు ఎందుకు అని అంటే అంత భయపడాల్సిన అవసరం లేదని చెప్తుంది. కోవిడ్తో మనకి ఆల్మోస్ట్ ఎంతమంది చనిపోయి ఉంటారు? ఇండియాలోనే మనకి అఫీషియల్ వాల్యూస్లో 5 లక్షల మంది చనిపోయారు అనేది గవర్నమెంట్ అంచనా. కాబట్టి మనకి ఇప్పుడు మంకీ పాక్స్తో ప్రపంచం వ్యాప్తంగా మొత్తం మీద కలుపుకున్నా కూడా ఒక 500 మంది కూడా చనిపోలేదు. అంటే అంత తక్కువ మాత్రమే ఇది వ్యాప్తి చెందింది. కాకపోతే ఇప్పుడు క్లేడ్ 1B అనేది ఎప్పుడైతే వచ్చిందో
ఇప్పుడు దాకా మంకీ పాక్స్ ఇంత వేగంగా జన్యుపరంగా రూపాంతరం చెందలేదు. ఇప్పుడు 1B వచ్చేటప్పటికి అందరూ కొంచెం ప్యానిక్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇంకా జన్యుపరంగా ఇది ఫర్దర్ మ్యూటేట్ అయ్యి ఇంకా వేగంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్నట్లయితే అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈసారి మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కోవిడ్కి ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలో మనకు తెలుసు. కాబట్టి ఒక వైరల్ డిసీజు పాండమిక్ రూపంలో కనుక వస్తే, పాండమిక్ కాదు ఇప్పుడు మంకీ పాక్స్, కానీ ఆ రూపంలో వస్తే దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనడానికి మన దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఆల్రెడీ ఉంది. కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు మంకీ పాక్స్కి.